బెస్ట్ కన్నా బెస్ట్. నీ అవ్వ నా పెళ్ళానికి ఏడ పని లేదు, కైకిలు చేసుకొని బతకపోతుమా? అద్దు అద్దు అంటే భూమి కవులుకు పట్టింది. నాకు వ్యవసాయం చేసుడు సాత కాదు. నీ అవ్వ దీంతో గోసకే ఉన్నది. అంటే కైకిల్లో మిలుసుకరా అంటుంది, అంటే కైకిల్లో మిలుసుకరా అంటుంది. కైకిల్లో మేము పైసలు ఇవ్వమని వాళ్ళు అత్తలేరు. ఏం చేయాలి ఇప్పుడు? వేనాక మళ్ళీ దాంతో గదేలొల్లి. ఇక ఏం జరుగుతుందో చూడూరి. రావాలి అగ్గో ఇంకా బువ్వ కూర అంటే ఊరంతా తిరుగుడు అయిందా? కడుపుల కాలంగానే ఇంటికి వచ్చినావు. ఇయ్యాలన్న పోయి కైకిలోళ్ళని మాట్లాడిపోయే, రేపన్న పత్తి గింజలు పెట్టబోదాం. పత్తి గింజలు మా పెడదాం గాని కైకిలోళ్ళు పోగానే దొరుకుతారా అనే? ఊళ్ళోళ్ళందరూ నెట్టించి పిలుస్తారు. మన ఉద్దర రమ్మంటే మనకు అత్తారా చెప్పు? మరి పైసలు మాట్లాడకత్తా. అయ్యో ఊళ్ళోళ్ళమేనాయే, ఏమైనా బయట వాళ్ళమా? గింజలు పెట్టినాక ఇస్తామని చెప్పి రాపో. నీ పిసముఖంలో చెప్పు. గిట్లనే పోయి బాయికాడు శాంతక్కని వెళ్తే పోయిన సంవత్సరం పైసలు అయ్యాను కానీ ఇంకా గింజలు పెట్టరా అంటానవారా? అన్నదందుకు నీకు మానవ అనిపిస్తుందా? ఆ గిట్లకెళ్ళి నడువు అన్నది ఎరికేనా? అది గింజలు పెట్ట రాకున్నావే, నేను గంట మాట అన్నదానే. అవునే రావాలి, నీకంటే కోపం వస్తుంది కానీ భూమి కవులకు నిన్ను ఎవడు పట్టుకున్నాడే? నువ్వు పోయి చేసేదానివా? నన్ను దావకొట్టేందుకు వచ్చినావానే? నీకంటే కోపం వస్తుంది కానీ భూమి కవులకు పట్టుడు అంటే అట్టిగానే అనుకుంటున్నావానే? కవులు పైసలు ఇవ్వాలి, భూమి దున్నియాలి, గింజలు పెట్టాలి, పత్తి మొలిసినాక కలిపియాలి. అప్పటి వరకు పత్తి బుగ్గలు వలుగుతాయి. అప్పుడు కైకిలోళ్ళని తీసుకురాపో పత్తి ఏరియాలంటావు. మన చేతిలో పైసలు ఉండయి. అప్పు తెచ్చి ఏరిచ్చి మళ్ళీ మనం మార్కెట్కి తీసుకుపోయి అవి వచ్చాక వేడి చేసుడు మనకు అవసరమానే? ఉన్నదో లేదో కైకిలు పోయి తింటే అయిపో కదా. అయినా నిన్ను భూమి కవులు కొట్టు అని ఎవరు చెప్పిరే? వెనకటికి నీ ఆసంటోడే వంగలేక మంగళారం అన్నాడట. పోయి కైకిలోళ్ళని తీసుకురా మొగుడా అంటే భారతం చదువుతాను. నీ అవ్వ నా బాధ నీకు చెప్తా అంటే భారతం లెక్క కనబడుతుందానే? నువ్వే పోయి కైకిల్లో మిలుసుకురాపో, నన్నెందుకు తోలుతానవే? నేను పోయి కైకిలోళ్ళని పిలుచుకొస్తే ఇంట్లో పనులు నీ మిండడి ఎత్తడా? ఒవ్వా మొగన్ని పట్టుకొని మిండడంటానవానే? అయినా నీకు రోజు రోజు మాటలు ఎక్కువ అయితేనే రావాలి. ఎక్కువ లేదు తక్కువ లేదు. నువ్వు రేపు కైకిలోళ్ళని పిలుచుకురాలేదు అనుకో, నీ విమానం మూత చెప్తానా? ఓ మెంటల్ దానా, నేను చెప్పేది చక్కగినే. ఇప్పుడు కైకిళ్ళు దొరుకుతలేరు. నగదు పైసలు ఇస్తేనే అయ్యో మేము వాళ్ళకు పట్టుకున్నాం వీళ్ళకు పట్టుకున్నాం అని వారం రోజుల తర్వాత దొరుకుతారే. ఉద్దర వైపు పిలిస్తే వాళ్ళత్తరే, అది మళ్ళా మనకు. మరి ఇప్పుడు పైసలు ఇస్తే కైకిలోళ్ళని పట్టుకొస్తావా? ఎందుకు రారే, నువ్వు పట్టుకరాపో. ఉద్దర వైపు పిలుస్తారట, కైకిళ్ళు వస్తారట. గమ్మది మాట్లాడుతుంది. నీ అవ్వ దీన్ని ఉండలేక చేసుకున్నా. నా మర్దలను చేసుకున్నా మంచిగుండు. అది 2 కొట్టినా సమరం అనిపించు. ఇది ఎర్రగా ఉన్నదని చేసుకుంటే నన్ను ఆగం చేస్తుంది. అవ్వ భూమి కావులకు పట్టుకున్న వాళ్ళు పెట్టుబడికి చేతిలో 10,000 20,000 చేతులు ఉండాలి కదా. ఉద్దరు ఎవరు వస్తారు? అసలు ఇవాళ రేపు పొద్దున పని చేస్తే సాయంత్రం దిగ వరకు కూడా అవుతలేరు. పొద్దున్నే అంటారు. దీనికి ఏమర్థమవుతుంది? నా ఇంట్లో కూర్చొని 1,00,000 ముచ్చట్లు చెప్తుంది. బయటికి పోయి తెలుతాను తెలుసు అమ్మకు. అత్తరవా ఇది ఏ సందగల పెట్టిందో. మరి తెలివి నిన్న మొన్న లేదా అనే? ఉత్తర చేతిలో పోతే ఎవరత్తరే? అయితే నేను వచ్చేసరికి కూర పువ్వండు. సరే పోయిరాకు. అమ్మ చూడు ఎట్లా తయారైందో. నువ్వు వ్యవసాయం చేసేదాన్ని లెక్క ఉన్నావా అని? నన్ను అంటే నమ్ముతారు వ్యవసాయం చేస్తా అంటే. ఆడోళ్ళకి ఇట్లనే ఉండాలి. ఇట్లనే ఉండి నన్ను గట్టనే పడేసినావు. నీ అవ్వ ఇట్లా పైసలు ఇచ్చి కైకిల్లో పిలువు అంటే తొందరగా పిలుస్తా. ఉద్దర వైపు పిలువు అంటే నాకు నల్ల ముఖం కాబట్టే, అల్లు రానన బట్టే. అవ్వ నాలుగంతా గుంజబట్టే పొద్దు నుంచో ఎవ్వరు చూసి ఎవరు దొరుకుతలేరు. ఇవాళ ఎవ్వరు ఒక దొరకబట్టాలి, కడుపు నిండా తాగాలి. అగో శంకరన్న వస్తాడుగా, ఇక శంకరన్నకు గాలం ఎత్తా. ఓ శంకరన్న ఎటు పోతున్నావే?
ఎట్లేదురా, ఊళ్ళో అందరూ పత్తి గింజలు పెట్టుకున్నారు, చెట్టు మొలిచినాయి, మేము పెట్టుకోలే ఇంకా. అందుకే వదినే పైసలు ఇచ్చి కైకిల్లో పిలుచుకరా పో అంటే పోతానా. ఏ మా వద్దు తీయ ఇక్కడ కూర్చో, ఇంకొక ముచ్చట చెప్తా. ఏం ముచ్చర్రా? నువ్వు కూర్చోయే. చెప్పు. మరే పత్తి గింజలు పెట్ట ఎంతమందిని విలువ అన్నదే వదినే? 10 మందిని విలువ అన్నదిరా. అవునే అన్న, ఇంతకు మీరు ఎన్ని ఎకరాలు కౌలు పట్టిరే? ఎన్ని ఎకరాలు ఎక్కదిరా పిసోడా, ఎకరమే కవులు పట్టినావు. అయ్యో అన్న, గా ఎకరానికి 10 మంది కైకిలోళ్ళు అవసరం అనే? ఆగో, మరి ఎంతమంది అవసరం ఉంటారా? ఇద్దుంటే సరిపోతుంది. 7 గంటలకు 4 గంటలకు వస్తాం. ఇద్దరే సరిపోతుందారా? గా ఎకురము ఇద్దరే పత్తి గింజలు పెడతారా? ఇద్దరే పెడతామే. ఎవ నాకు విచిత్రం అనిపిస్తుంది రావుగా. అయితే కానీ ఇంకో లెవెల్రా. ఇంకో లెవెలే నా పెళ్ళవే. ఏంది, నీ పెళ్ళాన్ని తీసుకొని పత్తి చేనులో పోయి గింజలు పెడతారా? నీ అవ్వ, పెళ్ళైన కాడ నుంచి నేను చూస్తలేనారా? నీ పెళ్ళాన్ని నీ ఇంటి ముంగట దుకాణం కాడలో కానీ నా పత్తి చేనులకు తీసుకొచ్చి పత్తి గింజలు పెట్టిస్తావారా? మందికి మేమెందుకు పోతామే కైకిలి? నువ్వు మా అన్నో కాబట్టి మీ కైకిలి వస్తాం. అబ్బా రవిగా, ఇన్ని రోజులు నీ గురించి నాకు తెలియదురా. నువ్వు గింత మంచోని వారా. నేను భూమి కవులు పట్టినా అన్నకు 10 మంది పెడితే పైసలు ఎక్కువ అవుతాయని మీరు భార్య భర్తలే అచ్చి పెడతారంటారు, చూసినవా? ఛీ, నీ రుణం ఎన్నటికి మర్చిపోండ్రా రవిగా. నీ దగ్గర గింత మంచితనం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదురా. దీనికే ఎంతగానో బాధపడతామని శంకరన్న. నేను నా పెళ్ళం, నువ్వు వదినే, నలుగురు పోయి పత్తి గింజలు పెడదామే. దీనికే 10 మందిని పిలిచి అట్టి పైసలన్నీ వేస్ట్ చేసుకుంటారా? అరే రవిగా, నువ్వు నా గురించి గింత ఆలోచిస్తానంటే నేను నమ్మలేకపోతానురా. ఇది కలనా నిజమా? ఒకసారి గిచ్చురా. అబ్బో, ఇది నిజమేరా. ఇది చింత చెట్టేరా. మనం చింత చెట్టు కిందనే కూర్చున్నావురా. అబ్బా, నువ్వు నా తమ్మునివై పుట్టనుంటివిరా. అయినా నువ్వు నా తమ్మునివై పుట్టకున్నా నా తమ్మునివేరా. నువ్వు అన్న గురించి గింత ఆలోచిస్తానంటే నేనేమనుకున్నారా? ఎవరైనా గిట్టెటు పోరంటే అన్న 50 ఇస్తావా 100 ఇస్తావా అని అడగటోళ్ళే కానీ గిట్లా సలహాలు ఇచ్చేటోళ్ళు నాకు ఇవ్వలేరురా. నాకు భూమి గురించి ఏం తెలిపోయా? మీ వదిన పిస వదులుతుందా? నేను ఎవరికేం చెప్పాలరా రవిగా? ఈ ముచ్చట మీ వదినకు చెప్తే అది ఎంత సంబరపడుతుందో ఏమో. కానీ మరి పోయిన సంవత్సరం కూడా అత్త అయిపోవరా? ఓహో, నీకు పెళ్ళైంది కదా, అత్తగారు ఇంటికి ఇల్లుటం పోదామని పోయినావు. నువ్వు ఇల్లుటం పోయిన కాడ ఏమైందిరా మరి? అన్నా, ఇల్లరికం అంటే తిని పండుడే అనుకున్నానే. 4-5 రోజులు మంచిగా మటన్తోని, చికెన్తోని, రొయ్యలతోని, గుడ్లతోని అన్నితోని అండి పెట్టిరే. కానీ 5వ రోజు నుంచలే అసలు కథ స్టార్ట్ అయిందే. ఆ తర్వాత ఏమైందిరా? ఆ తర్వాత ఏమైందా, పొద్దున 4 గంటలు లేవాన్నే, నీళ్లు పెట్టుకొని స్నానం చేసి బర్రెల కడుకోవాలి. బర్రెల కడుకొని బర్రెల పాలు విండి గడ్డేసి పెండకాయలు తీసి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ బర్రెల కడుకోవాలనే. శంకరన్న, మరి ఇవన్నీ చేసినాక మళ్ళా బర్ల కాడికి పోవడెందుకురా? తానం చేసి ఇంత తిని ఇంట్లో వండాలి గాని మళ్ళా పోవడెందుకురా? ఓహో, బర్లను కడగానా? అవునే శంకరన్న, బర్రెలను మేపాలే. అంటే కడగాలే మేపాలే. ఇదే కోసనే, రోజు ఇదే కోస నాకు. అంటే పొద్దున రాక నారా? పొద్దున రాక అంటే అలా పాలేరో గిరో పెట్టుకోలేదా? ఏం పెట్టుకోలే, నన్నే పాలేరునే. నాకు అర్థమైంది. పాలేరుకు పెట్టే తిండి నీకు పెడతారు, ఇల్లుటం తీసుకొచ్చిర్రు, బిడ్డ వాళ్ళ ఇంటి ముంగట ఉంటది, నువ్వు వాళ్ళ ఇంటి ఉంటావు. అబ్బా, మీ అత్త దండిదేరా, ప్లాన్ మంచిగా వేసింది. నువ్వు రాకముందుకు పాలేరే ఉండే కావచ్చు, నువ్వు వచ్చినాక తీసేసిరా. అయితే కానీ నువ్వు ఇల్లుటం పోయి 5 రోజులు ఉన్నావు కదా, పొద్దున 11-12 లేచేటోడు కావచ్చు కదా. మరదలు బయట కాపిచ్చింది కదా, మంచిగా తాగినావు. వాళ్ళు చికెన్ అంటే చికెను, మటన్ అంటే మటన్, రోజుకు 2 పెగ్గులు వేసుకుంటే మంచిగా తినుకుంటే టీవీ చూసుకుంటే ఎంజాయ్ చేసినావు. 5వ రోజు నీ కథ బయటపడ్డది, అంతేనారా? ఆయన నీకు సిగ్గుశరం అనిపించలేదరా? ఏందన్నా గట్లంటున్నావు? గట్లంటావు ఉన్న ఊరు కన్న తల్లిని ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్ది అవుతుందిరా? ఇల్లుటం రానంగానే ఉరికినవారా? నువ్వేనవు మరి ఇక్కడ అవ్వనివ్వాలి చూసుకోవాలరా. నిన్ను పెంచి పెద్ద చేసి చేస్తే నువ్వు గిదేనారా? అందుకేరా అందరూ ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. ఇల్లుటం ఎందుకు పోవాలరా? మన ఇల్లు లేదా, మనకు జాగ లేదా, మన కాకి లేదా? మన అమ్మని చూసుకుంటా మంచిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా? ఆడికి పోయి అంత పాలేరు పనులు చెప్తివి. నీకు అర్థం కాదురా రవిగా చెప్తే. అప్పట్లో నాతోటి అన్నారు, రవిగాడు ఇల్లుటం అంటే అట్లా 10 రోజులు ఉండొస్తానని పెయిండు కావచ్చు అని నేను అనుకున్నా. కానీ ఇల్లుటం అని నాకు తెలియదు. ఇల్లుటం అంటే నీకు పెళ్ళి అయిపోతుంది తెలుసారా? అంటే ఇది పెళ్ళికి ముందు మాట్లాడుకున్నారా, పెళ్ళికి తర్వాత మాట్లాడుకున్నారా? ఇదంతా పెళ్ళైనాకనే జరిగిందే శంకరన్న. మీ మరదలు అక్కడికి పోయి బతుకుతాం అంటే దాని ఎంబడి పడిపోయినా ఇక గిట్లా జరిగింది. నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల మాటలు పట్టుకొని పాలేరుతానం చేసి మళ్ళీ మన ఊరికే అత్తివి. నీకు సిగ్గుశరం అనిపించలేదారా?
ఎందుకు పోయినావురా? నీకు ఇల్లు లేదా జాగలేదా? అయినా నువ్వు పోతే అవ్వ ఎంత బాధపడ్డదో ఏమో. నాకు ఇవన్నీ తెలియదు. నేను 25 రోజులు నేను వేరే ఊరికి పోయినరా. ఇక అయిందేదో అయింది శంకర్ అన్న, అదంతా తీసిపెట్టు కానీ అయితే కానీ పత్తి గింజలు ఎప్పుడు పెడదామే? మళ్ళీ ఎప్పుడు పెట్టుడు ఎక్కడిదిరా? రేపే పెట్టుడు. పాత జోళ్ళు అంతా ఆదికి తెత్తివి, తలకాయ అంత మాట. తలకాయలు వస్తుందారా రవి? అమృతాంజలు రాసుకుంటావా? ఏ అద్దే. జెండు బాంబు రాసుకుంటావా? ఏ అద్దు. మరి చాయ్ తాగుతావా? అయ్యో అద్దే. మరి గోల్ తాగుతావా? అద్దన్నా. గోల్ తాగుతావా పిసోడా అంటే అద్ద అంటానవేంద్రా? గోల్ ఎవరన్నా తాగుతారా అన్న మింగుతారా అని చెప్పాలి. నీ వరుసకు తమ్మును అయినావు గాని దౌడ పనులన్నీ రాలగొడుతున్నావు. మరి పాలు తాగుతావా? పాలద్దు, నాకేది అద్దే, నాకు అది కావాలి. ఏది కావాలరా? అదంటే నాలుక గుంజుతుంది. నాలుక గుంజుతుంది. తేనె నాకుతావు? ఇట్టా ఇట్టా నాకుతావారా? కాదే, మందు కావాలి. మందు కావాలి. ఏంది? తలకాయ నొత్తే నాలుక గుంజుతుంది, మందు తాగితే తలకాయ నొప్పి పోతుందా రా? మరి మందు తాగినాక నాలుక గుంజుడు కూడా పోతుందా? పోతుంది. మరి చక్కగా అడగటోని అడగక అన్న అది కావాలనే అది ఇట్లా అంటే నేనేమనుకోవాలరా? తేనె నాకుతావా? మరి ఏం తింటావని అనుకో అన్నా అద్దా? మందు తాగుతా. సరే, నువ్వు నా గురించి ఇంత ఆలోచించినావు కారా, నీ గురించి నేను ఆలోచించనా? అయితే కానీ వదిన కైకిలోళ్ళని పిలుచుకురాపో అని 10 మంది కానీ పైసలు ఇచ్చింది. ఇవే ఖర్చు పెట్టుకుందాం. నువ్వు నా గురించి ఇంత కష్టపడ్డప్పుడు నీ గురించిగా మందు తెప్పియనారా? అయితే కానీ మళ్ళీ మందు తాగినాక పిస పిస చేయవారు. చేయనే. మీ మీ భార్య భర్తలు అయితే ఇద్దరు పత్తి గింజలు పెట్టి వస్తారు కదా. నన్ను నమ్మే అవ్వతోడు అవ్వతోడు నీ మీనొట్టు. సరే అవ్వతోడు నీ వీనొట్టు సరే ఇంకో పోయి పట్టుకొని రాపో. సరే సరే చెప్పను రారా. నీ అవ్వ ఈడు మందు అడిగితే నేను ఏమంటున్నాని అన్న అని నాలుగు చూస్తాను, అంత పిస పిస మాట్లాడతాను. అయినా నాకంటే చిన్నోడు కదా, నా ముంగట భయపడ్డాడు. ఆయనకి అడగదందుకు ధైర్యం లేదు కానీ ఏదో ఇక ఆయన పాత జోలు తీసిన కదా అందుకే అడిగిండు. అయినా ఈడు పిసోడా మంచోడా మెంటలోడా? అవ్వ పెళ్ళైనాక పెళ్ళం మాటలు బట్టి ఇల్లరికం పోతాడా? ఇల్లరికం పోయిండు. ఆడ నాన్న సాకిర్లు పనులు చెప్పినాక ఊడ విక్కొని వచ్చిండు. ఉన్నూరును కన్న తల్లిని ఎప్పుడు మరవద్దు. ఎవ్వరైనా గంతే. ఇంతంత పెళ్ళి కాగానే కథం పిల్లం మాట అయినడు. మరి ఇన్ని రోజులు పెంచిరు పెద్ద చేసిరు, మరి ఇట్లా సాదిరని తెలివే లేదు. అవ్వ ఒక్కొక్కళ్ళు చూస్తే నాకు గోస అనిపిస్తుంది. ఈడు ఎడ్డోడు అనుకున్నా కానీ ఈయనకి మస్తు తెలివి ఉన్నది. నాకు ఇట్లా నా పిల్లం ఇల్లటం వస్తా అంటే దాని మెడలు అక్కడనే ఇడుతూ. అయినా మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ మెడల మీద ఎక్కించుకుంటే మనం చేసిన తప్పు. వీళ్ళకి అర్థం కాదు. సరే ఆన్ బాధ అనుభవించిండు, ఆ నూరుకు ఆడొచ్చిండు సాల్తీ. ఆడు ఎట్లుంటే నాకెందు కానీ నాకైతే ఎగురానికి పత్తి గింజలు పెడతా అని ఖర్చు అయితే తగ్గించిండు. మంచిగా మందెత్తా నా పిల్లం బువ్వ కూర అంటుంది కావచ్చు. మంచిగా తిని తెల్లని రాకమంట పొద్దున పోయి పత్తి గింజలు పెడతాం. వీడు తాగినాకనైతే ఎగ కొట్టుడు కదా. ఎగ కొడితే నా పిల్ల నా ఈపే వల్ల కొడుతుంది. గట్ల చేసేటోడు నా మంచిగా ఎందుకు చెప్తాడు? ఇక మందు కోసం అయితే గిట్ల ఎందుకు చెప్తాడు? అన్న నాకు మందు తాగబుద్ధి అవుతుంది, ఓ 200 అని అడుగుతాడు. కానీ అన్న నేనే వచ్చి పని చేస్తా, గట్ల పైసలు వేస్ట్ ఎందుకే, 10 మందిని పిలుచుడని ఎందుకు అంటాడు? నాకు తెలుసు. అని ఎంతైనా దగ్గరోడు కదా. ఓ వదినే ఎటు వేస్తాను? దుకాణంలో అఫీఫీ తెస్తానా? ఎగ్గి చెట్టు కింద ఏం చేస్తానో పిల్లగా? ఏం లేదు వదినే, దాన్ని నల్ల రవిగాడు వస్తానన్నాడు. ఆయన కోసం ఇక్కడ కూర్చున్నా. మా చెల్లె ఏం కూర అండింది పిల్లగా ఇయ్యాల? నిన్ననైతే కోడికి కూరగాయ కూర అండింది వదినే. ఇవాళ నేను బయటికి రాగా బియ్యం జరుగుతుంది. పోయే వరకు ఏమంటుందో ఏమో. నువ్వు గోడికి కూరతో తింటావా పిల్లగా? నీకు డీసలేని ఓనే పోదా? నేను పోతా, నాకు పని ఉన్నది. ఇక పో పత్తి గింజలు పెట్టిరా వదినే. పెట్టాం. అగో ఇప్పుడు వస్తాండి వీడు. ఎంతసేపు పోతావురా? అత్తనే దా బాగా మంది ఉన్నారే. స్టాక్ అయిపోయిందట, ఆడు మళ్ళీ తెచ్చిండు. మళ్ళా తెచ్చి నన్ను 90 తాగినవా? నీ వేషాలు మరీ టాలెంట్కున్నారు రైడు. ఎవరికన్నా జుంచుర్రా అన్నట్టు చేస్తాను ఇప్పుడు. ఎవరికన్నా జుంచుర్రా అన్నట్టు చేస్తాను ఇప్పుడు. రవిగా నీళ్లు లేకపోతే కచ్చ కొడితే గొంతు మండదిరా. ఓ శంకరన్న నీళ్ళు ఎందుకే?
కచ్చగొచ్చినావు అనుకో తొందరకి కిక్కెక్కుతుంది తాగు. ఏంటేంటి సార్ మళ్ళీ సార్ అను కచ్చగొచ్చినావు అనుకో తొందరకి కెత్తదే నాకు తొందరకి కిక్కెక్కుతుంది. ఈడెవర్రా మరీ తాగించుకున్నాడు అన్నట్టు. తినడానికి ఏం తెలియదారా? ఎందుకే తొందరకి కిక్కాలంటే ఏది తినద్దు. అయితే కానీ నువ్వు ఇల్లుటో మీ అత్తగారింటికి పోయినావు కదా, ఎప్పుడన్నా మీ అత్త బట్టలు విన్నావారా? చెప్పు ఏం కాదు. నీ ఎందుకు వింటనే? మరి లంగా ఇట్లా వినినవా? లంగా విండలే, జాకెట్ వినినవా? నువ్వు నవ్వుతాంటే నాకు అర్థమైంది. పిండినా పిండిచ్చిర్రే నన్ను పిండపోతే ఒక్కటే అన్నా. ఇంకేడతారవా నీ బతుకులమా? అన్ను పోయిగా లంగా జాకెట్లు వింటావురా? నువ్వు మనిషివా పశువా? అవి ఇంకా చెప్పుకుంటున్నావా? నాతోటన్నా చెప్పినావు, ఇంకా బయట ఎవరికన్నా చెప్పావు, ఇజ్జత్ మారం పోతుంది. సరేనా? తాగు. పట్టద్రా కచ్చా పుట్నాలో బఠానీలో తెస్తే అయిపోవు కదా. ఎందుకే తొందరకి కిక్కెక్కుతుంది అన్న. అవుతావు కానీ మరదలు తీసుకొని రేపు నువ్వు పత్తి గింజలు పెట్టి వస్తావు కదా. నన్ను నమ్మే. అరే మోసం అయితే చేయవు కదా. నన్ను నమ్మన్నా, నేను మోసం చేయనే. సరేరా మరి తాగు. తాగుతానా అన్న? నిన్న ఒకటి అడుగుతా, ఏమనుకో కదా. ఏమనుకోనరా, నువ్వు తమ్మునివేనే, నేనెందుకు అనుకుంటా? నిజంగా ఏమనుకోవానే? ఏమనుకోనరా. అయితంగానే నిన్న ఎప్పుడన్నా వరిన కొట్టిందా అనే? గీ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే మరదలు నిన్ను రోజు నువ్వుతంతా మండుతుంది కచ్చా. మరదలు నిన్ను ఇట్లా కొట్టింది ఆరా ఎప్పుడన్నా? అంటే నీ పిల్లలు నిన్ను కొట్టిందని నా పిల్లలు నన్ను కొడుతుంది ఆరా? నేనంటే ఇది, నేనంటే ఇది, నేనంటే ఇది ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచుతారా? అన్న నన్ను రోజు కొడుతుంది. మరి కొట్టకుండా ఏం చేస్తారా? ఎందుకడికే నీ వేస్తుంటాడు. దొరకక పెళ్ళని దొరికితే అర్ధరాత్రి లేచి అవ్వ అని పిలిచిండట. నీకు మానవ అనిపిస్తారా ఎదురా చెప్పుకున్నదందుకు? ఆయన ఆ పెళ్లి కాగానే ఆమె రమ్మానంగానే ఇల్లుటం పోతివి, ఆడ పనులు చెత్తి, మళ్ళీ నీ ఇంటికి నువ్వు వత్తివి. ఇక నీకు విలువ ఉంటుందారా? ఆయన పెళ్ళని నువ్వు బాగా అనుమానిస్తావట గారా? అవసరమా? అన్న నాకు బుద్ధి వచ్చిందే, ఈ కంచె నా పెళ్ళని అనుమానించా. ఈయంతో నైట్ తాగుతా, రేపు పొద్దున్న లేచి నా పెళ్ళ నేను పత్తి గింజలు పెట్టడానికి వస్తాం. మీరు కూడా రెడీ ఉండు రే. సరేనా అన్న? ఇంకా ఆ గిలాసాలు కూడా తాగు, వేస్ట్ చేయకు, కట్టపట్ట పైసలు కాదురా. మందు దొరకక ఓడెడితే వీడు బాగా పారబోతాడు. అందుకే ఇడిచిపెట్టిన గిలాసాలు కూడా తాగిచ్చిన, ఇంత కూడా తాగుతా. అబ్బా మొత్తానికైతే పైసలు మిగిలిచ్చిండు. నా పిల్లం ఏం కూర అనిందో పోయి తింటా. పాచం నడుము సహకరించలేదు. ఓ నీ బాచం ఇప్పుడే గిట్లయితే అప్పటి వరకే. మళ్ళీ ఎటు పోతున్నా? నేను లేని చూసి ఎటు పోతున్నదే? అయ్యో రామా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతానా? నేను లేని చూసి ఎటు పోతున్నవే అమ్మా? ఎటు పోతున్నావు చూస్తూ నీ అబ్బా ఎటు పోతున్నాయో చెప్పే నాకు. నీ అబ్బా చెప్పు, ఇప్పుడు చెప్పాను చెప్ప. అగో ఏమైంది? వీడు రవిగాడికి ఇట్లా కొడుతున్నాను పిల్లాన్ని. నేను లేని చూసి ఇట్లే రోజు పోతున్నానే. ఎటు పోతున్నా చెప్పే. చెప్పే చెప్పే. ఏంద్రా తాగి ఎందుకు కొడుతున్నారా? నీ పిల్లాన్ని ఎందుకు కొడుతున్నావు? ఏంది నీ బాధ? అబ్బా నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందే. నువ్వు ఓ లేట్ అయిందని ఆయన ఇక్కడికి వచ్చిండా. మాట్లాడుతున్నావురా? ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నువ్వు లేనిపోని సంబంధాలు అంట కడతావా? ఇంకోసారి నీ పిల్లాన్ని కొట్టినట్టు తెలిస్తే నిన్ను ఏడికాడి కోసి కారం పెడతా బిడ్డ. ఆమె నా చెల్లె లెక్క. ఏమనుకుంటున్నావు? అన్న నిన్ను అట్టిగా అనుమానించింది, నా తప్పైంది. రజిత నేను ఈ కంచెలు అనుమానించనే, కొట్టనే. బా మనం మన ఇంటికి పోబా. రవిగారు కూడలు ఇచ్చిండు, అది 90 అయిపోయిండు. నేను 90 అయినాక నా పాన అవుతా.
ఆయన ఉన్న పైసలన్నీ మా దోస్తు గారి దగ్గర పోయి 30 తాగిన పానం ఎవ్వరు అంటాను 30 తాగిన కానీ ఇంతే పోంది బుక్కిన అమ్మో మా దోస్తు కావాల్సింది ఆడు కష్టదాగి ఎట్లా ఏందో ఏమో నేను నీళ్ళు పోసుకొని తాగితేనే పానం అంతా కింద ఈ గుడాలన్న బుక్క పోతుంది చికెన్ షోరు వేసుకొని అంటారా తాగుతా నీ అవ్వ తాగుతా తాగినాక నేను ఊగుతా ఊగినాక నేను ఆగుతా తాగుతా 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 నేను తాగినాక నేను ఊగుతా ఊగినాక నేను ఆగుతా నువ్వు ఆగినాక నువ్వు అత్తవమ్మా అత్తవమ్మో ఇత్తవమ్మ నువ్వు వచ్చేమి ఎత్తవేలచువమ్మా అత్తవమ్మో ఇత్తవమ్మ అచ్చచ్చి నువ్వేమి ఎత్తువమ్మో తాగురా అబ్బా తాగురా అబ్బా లోపల పసరు లేకున్నా వాయిస్ అయితే గట్టిగా నచ్చింది రవలే ఓ రవలే ఇంకేంది తట్టెడు తిన్నది అది ఇట్లా పండది దానికి ఏం బాధ రేపు 10 గింజలు పెట్టే పోవాలి అందరిని ఇచ్చిన దగ్గరగా నీకు అర్థం మరి అమ్మత్రం 30 ఏం తక్కువ పుల్ పట్టు తాగుతారా తాగుతా నీ అవ్వ తాగుతా తాగినాక నేను ఊగుతా ఊగినాక నేను వాగుతా వాగినాక నేను ఊగుతా రవలే ఓ రవలి రా అవ్వని వచ్చినావా ఎందుకంత గట్టిగా వెళ్తాను ఈ అవతారం చూస్తే కనబడతలేదే మజాక్ చేస్తున్నావు మళ్ళా తాగొచ్చినావా ఏంది తాగుతా నీ అవ్వ తాగుతా పైసలు ఎక్కడి పైసలు నువ్వు వేరేదానే ఇట్లు పెట్టదమ్మని పత్తి గింజలు లేవు నాకు గంజులు లేవు ఇళ్ళనే పెట్టుకున్నా మజాక్ చేస్తున్నావు కొత్త వాళ్ళకి ఏందే గీరు దాకా తాగిన ఏది పెట్టి అందుతుంది ఏయ్ మంచి బ్రాండే షీ అంటాను ఏమన్నా షీప్ లిక్కర్ తాగినానే నీ మొగడు షీప్ లిక్కర్ తాగిన లెక్క కనపడతానే హై బ్రాండ్స్ ఓ నీ ఇంట్లో పీనిగల్లా పత్తి గింజలు పెట్ట కాయకిలోలను రమ్మని పైసలు ఇస్తే అయ్యే పైసలతో తాగొచ్చినావా రేపు కాయకిలోలకు ఏమి ఇవ్వాలి ఎట్లా విలువాలి అవును రావాలి ఈ శంకర్ గారి గురించి నీకు తెలుసు కానీ 100 రూపాయలు ఉంటే 90 ఎత్తా నువ్వు పత్తి గింజలు కైకిలు పెట్టిరమ్మని దొంగకు తాళం ఇచ్చినట్టు 3000 ఇత్తివి 3000 పట్టుకున్నా 30 తాగిన 3000 పట్టుకున్నా 30 తాగిన ఇక భూమి కౌలుకు అద్దె అద్దె అంటే విన్నావా అందుకే నీ రోగం నీకే దింపిన కౌలు పట్టుకున్నందుకు నువ్వే కట్టపడు నీ కాళ్ళు మొక్కుతా నాకు ఘోరంగా నిద్ర వస్తుంది లేపకు నీ కాళ్ళు మొక్కుతా నాకు ఘోరంగా నిద్ర వస్తుంది లేపకు పత్తి గింజలు అమ్మ పత్తి గింజలు ఆకిట్లా పెట్టిన పత్తి గింజలు పత్తి గింజలమ్మ పత్తి గింజలు ఆకిట్లా పెట్టిన పత్తి గింజలు ఆకిట్లా 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 పెట్టిన పత్తి గింజలు ఛీ దిక్కుమాలోడా నీకు ఇవ్వకుండా అయిపో తెలిసి తెలిసి నీకు ఇచ్చిన చూడు నాది బుద్ధి తక్కువ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్జీ క్రియేషన్స్ 99 మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్